అని చెప్తున్నారు. మరి మీ వెర్షన్ ఏంటి? అసలు అక్కడ ఏం జరిగింది? సీసీటీవీ ఫుటేజెస్ త్రూ ఆడి కంప్లైంట్ కూడా రేస్ చేశామని చెప్పారు ఇంతకు ముందు వెంకటకృష్ణ గారు. అమ్మా, ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. వారు ఎంతసేపు అన్నా క్యాంటీన్ పేరు మార్చాలి. మీకు నేను చూపిస్తున్నాను, పట్టాదారు పాసు పుస్తకాల మీద, మన సొంత పొలాలుగా ఉండే పట్టాదారు పాసు పుస్తకాల మీద జగన్ గారి ఫోటో వేసుకున్న సంస్కృతి వాళ్ళది. వాళ్ళు ఎంతసేపు ఏది చేసినా పార్టీ కోణంతోటే. 30 రూపాయలకి భోజనం పెడతా అంటే గత 5 ఏళ్లుగా ఎందుకు పెట్టలేదు? ఆయన 30 రూపాయలు పెడతాన్నారు. మేము తణుకులో 450 రోజులుగా మా గత ఎమ్మెల్యే గారు, తర్వాత మినిస్టర్ గారు వైసీపీ పాలనలో ఉండగా 10 రోజులు పెట్టి తీసేశారు. మేము 10 రోజులు పెట్టి మేము పెట్టేస్తున్నాం అని చెప్పి వంటవాడు రాలేదు, దాతలు రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు అని చెప్పి ఎత్తేసారు. తర్వాత మేము అధికారంలో లేకపోయినా మా ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము అందరం కార్యకర్తలందరం వేసుకుని 450 రోజులు నిరాటంకంగా ఉచితంగా భోజనం పెట్టాం. ఒక్క రోజు తణుకులో కంప్లైంట్ లేదు. చేతులు కడుగు స్థలము అన్న చోట ప్లేట్లు పెట్టించి ఒక వీడియో తీసి 40 నిమిషాలు వీడియో తీసి వైరల్ చేశారు. ఇంతగా మా సోదరుడు శ్రీకృష్ణ అది కట్ అండ్ పేస్ట్ చేశారు. మా సోదరుడు వెంకటకృష్ణ గారు చెప్పినట్టు వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం, పేర్లు మార్చడం అంటే పథకం బాగున్నప్పుడు పేర్లు మార్చే సంస్కృతి వైకాపా వాళ్ళది, తెలుగుదేశం వాళ్ళది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రతి పేదవాడికి 15 రూపాయలకి 5 రూపాయలు టిఫిను, 5 రూపాయలు మధ్యాహ్న భోజనం, 5 రూపాయలు రాత్రి భోజనం. అది కూడా ఎవరికి ఇచ్చారు? హరే కృష్ణ సంస్థకి ఇచ్చారు. వాళ్ళు నిన్న ఎంతమంది వచ్చారో చూసుకుని ఇవాళ మళ్ళీ ప్రిపేర్ చేసి ఇస్తారు. యూ కెన్ గో అండ్ సీ ద కిచెన్. మేము ఇక్కడ చేసేది ఇక్కడ వండట్లేదు, మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇక్కడ కుకింగ్ జరగట్లేదు. తిన్న వాళ్ళు కడిగిన ప్లేట్లు కుకింగ్ చూడమనండి. అక్కడ కూడా వేడి నీళ్లతో కడిగే స్థలం ఉంది, వచ్చి చూసుకుంటే తెలుస్తుంది. తెలియకుండా ఏదో ఒక స్క్రోల్ చేసి సోషల్ మీడియాలో పెట్టి ఏమి చేయలేక నెగటివ్ పెట్టి చేస్తున్నారు. లక్ష్మణరావు గారు, ఒక నిమిషం. ఇది అసలు చాలా దారుణమైన పరిస్థితి. తిన్నవాళ్ళు, ఇంతగా మీరు కరెక్ట్ గా చెప్పారు, తిన్నవాళ్ళు బాగుంది అంటున్నారు. ఈయన ఈసారి తినలేదు, 2000 దాంట్లో తిన్నా అని చెప్పారు మా మీడియా మీద. ఇప్పుడు మాతో పాల్గొంటున్న మిత్రుడు, తినమనండి, రండి తినమండి, చూడమన్నది. ఇడ్లీ పెడుతున్నారు, పూరి పెడుతున్నారు, పప్పు పెడుతున్నారు, కూర పెడుతున్నారు, సాంబార్ ఉంటుంది, పెరుగు ఉంటుంది. రండి వచ్చి తినండి. మీరు కాదు, అది మనలాంటి వాళ్ళు తినడానికి కాదు. 5 రూపాయలకి ఎవరైతే సంపాదించుకోలేరు, ఈ రోజులో గత 5 సంవత్సరాలుగా పని పాట లేకుండా చాలా మంది ఉన్నారు. పని చేసే అవకాశాలు లేవు. తాపీ మేసలు ఉన్నారు, రోడ్డు మీద పడ్డారు. కూలీలు ఉన్నారు, రోడ్డు మీద పడ్డారు. వాళ్ళందరూ వచ్చి తింటున్నారు. నేను, వెంకటకృష్ణ గారు, మీరు కాదు, తినేది అక్కడ ఎవరికి? పేదవాడికి కావాలి. ఒప్పుకుంటున్నారు అనమాట. ఏమండి, మీరు ఒప్పుకున్నారు, మీ ప్రభుత్వం వచ్చి 60 రోజులు అందరూ రోడ్డు మీద పడ్డారు. 5 రూపాయల భోజనం కోసం కొట్టుకున్న లైన్ లో నిలబడ్డారు. 60 రూపాయల గురించి కాదు, పరిపాలన మీరే ఒప్పుకున్నారు. చాలా తప్పు, చాలా తప్పు. లక్ష్మణరావు గారు చాలా సమయం మాట్లాడారు, ప్లీజ్ వెయిట్ చేయండి. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నోట్ చేసుకోండి. ఎవరో మాట్లాడలేదు. సభ్యత పాటించండి. ఓకే, సభ్యత పాటించండి. కానీ మంత్రిరావు గారు పాయింట్స్ చెప్తున్నారు, ఓకే. కానీ లక్ష్మణరావు గారు చెప్పిన దాంట్లో ఒక మెయిన్ పాయింట్ ఉంది. ఏంటంటే హరే కృష్ణకి ఇస్తున్నారు, ఓకే, 90 రూపాయలు అంటున్నారు. సాధారణంగా మనకి మీల్స్, సాధారణ మీల్స్, ఒక రైసు, పప్పు, కర్రీ, చిన్న పీకిల్, కొంచెం కర్డ్ అంటే మజ్జిగ లాంటిది ఏదైనా ఇస్తున్నప్పుడు 30-40 రూపీస్కి అవైలబుల్ గా దొరుకుతుంది కదా బయట. ఇప్పుడు ప్రజలకు ఇచ్చే 5 రూపీస్ గురించి ఆయన క్వశ్చన్ చేయట్లేదు, ప్రజల గురించి 5 రూపాయల గురించి ఆయన మాట్లాడలేదు. వాళ్ళకి 90 రూపాయలు చొప్పున ఇస్తున్నారు, ఇదంతా ఏమైపోతుంది అని ఒక క్వశ్చన్ చేస్తున్నారు. అది ప్రజా సొమ్ము కదా. అలా కదమ్మా, ఇప్పుడు ఇందులో హరే కృష్ణ వాళ్ళ గురించి అది వరల్డ్ వైడ్ ఉన్న ఆర్గనైజేషన్. ఇవాళ రాజశేఖర రెడ్డి గారో, చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే వంశీకృష్ణ గారో నేనో పెట్టింది కాదు. అది ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్. వాళ్ళు చారిటీగా చేస్తారు, వాళ్ళకి అయ్యే కాస్ట్ ఇస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ మీద భారం పడకుండా చాలా మంది చేస్తున్న మంచి పని చూసి డొనేషన్స్ ఇస్తున్నారు. ఆ డొనేషన్స్ ఎటు వెళ్తున్నాయి? అక్షయ పత్రిక వెళ్తున్నాయా, గవర్నమెంట్ కి వెళ్తున్నాయా అంటున్నారు ఆయన.
దాని లెక్కలెట్టు అని. దీనికే వెళ్తాయి, దేనికి వెళ్తాయి? దీనికే వెళ్తాయి. కావస్తే దానికి ఏదైనా వారిని అడగమనండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది, అడగమనండి చెప్తారు. ఇక్కడ ఏదో ఆరోపణ చేయడం కాదు కదా. గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కి వెళ్తున్నాయా, రేపు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి జేబులో కూడా వెళ్తాయంటారు వాళ్ళు. వాళ్ళకేముంది, వాళ్ళ మీడియా అది, వారి సంస్కృతి అది, దోచుకోవడం దాచుకోవడమే. ఓకే, అక్కడ వీడియోలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది కదా ప్లేట్స్ దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకో పాయింట్ కూడా రేస్ చేశారు, రోజుకి ప్రతి పూటకి 330 మందికి చొప్పున ఇస్తున్నప్పుడు ఫుడ్ అనేది కల్పిస్తున్నప్పుడు దానికి తగ్గ అక్కడ 2-3 స్టాఫ్ కూడా ఉండాలి కదా, ప్లేట్స్ తీసుకునే వాళ్ళు, క్లీన్ చేసే వాళ్ళు, ఇదంతా అది లేదని చెప్పి ఆయన ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడడం కదమ్మా, అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎలా అంటే 350-400 ప్లేట్లు ఉంటాయమ్మా అక్కడ. ఈ 400 ప్లేట్లు రోజుకి 300 to 400 మెంబర్స్ వస్తారని చెప్పి ఎస్టిమేట్ చేసి ఆ ప్లేట్లు ఉంటాయి. ఆ ప్లేట్లు ఇది అయిపోగానే స్టీమ్ లో కడుగుతారు. చేతులు కడుగు స్థలములో అని పెట్టిన చోట ప్లేట్లు కడుగు స్థలం లేదు అక్కడ. మీకు అక్కడ టాయిలెట్స్ కి మీరు కావాల్సి యూ కెన్ హ్యావ్ ఎ కమ్ అండ్ సీ వీడియో. ఈ క్షణం మీ రిపోర్ట్ పంపించవచ్చు. ఇప్పుడు తిన్నవాళ్ళు అందులో పడేస్తే కింద పైపు నుంచి వెళ్తోంది, జామ్ అయి నీరు వచ్చింది, దాన్ని హైలైట్ చేసేసి చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం, ఇప్పుడు తమిళనాడులో అమ్మ క్యాంటీన్ పెట్టారు, స్టాలిన్ గారు ఏం తీసేయలేదే, సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఇక్కడ అన్నా క్యాంటీన్ పెడితే పార్టీ రంగు పెట్టి తీసేశారు వీళ్ళు. ఇది మా యొక్క అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తామన్నది మా యొక్క విజన్ కాదు, మా యొక్క మేము చేసిన ప్రామిస్. ఇప్పుడు 100 స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇంతక మండలానికి ఒకటి ఉన్నారు. ఇప్పుడు మా తణుకు నియోజకవర్గంలో అత్తిలో స్టార్ట్ చేయబోతున్నాం, ఎర్రగొండలో స్టార్ట్ చేయబోతున్నాం, వేల్పూర్లో కూడా స్టార్ట్ చేయబోతున్నాం. దాతలు వస్తున్నారు అన్నా క్యాంటీన్ స్థలం ఇవ్వడానికి. ఏదో క్రిటిసైజ్ చేయడం కాదు. ఇప్పుడు మన ఇండ్లలో కూడా మనం కడుక్కుంటున్నప్పుడు అక్కడ తుక్కు పడితే పైప్ జామ్ అయితే నీరు నిండుతుంది, బ్లాక్ అవుతుంది. దాన్ని పెద్ద చేసి గత 3 రోజులుగా చెప్తే ఎవరైనా తిన్నవాళ్ళు చెప్పాలి, ఒక కంప్లైంట్ ఇవ్వాలి. మీరు రండి, అక్కడ ప్లేట్లు కడిగే స్థలం ఉంది అక్కడ. ఈ అన్నా క్యాంటీన్ గురించి ఒక నిమిషం చెప్తాను మీకు. గత ప్రభుత్వంలో 36 కోట్లు పెట్టి మున్సిపల్ సైట్ లో కట్టడం జరిగింది. ఆయన ఏదో ఆక్రమించుకున్న సైట్ కాదు అది, 36 లక్షల రూపాయలతో కట్టాం. ఈసారి రిపేర్ చేయడానికి 11 లక్షల రూపాయలు అయింది దానికి. లక్ష్మణరావు గారు మొత్తం అన్ని పీక్ పట్టుకుపోయారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు మీరు వచ్చి చూడండి, చూసి మాట్లాడండి. ఇక్కడ కాదు, గో టు ఎనీ అన్నా క్యాంటీన్. తణుకులో 450 రోజుల నుంచి మాకు ఆ అన్నా క్యాంటీన్ లో పెట్టుకుంటాం అంటే కూడా ప్లేస్ ఇవ్వకపోతే మేము రోడ్డు మీద ఎవరితో షాప్ తీసుకుని చేస్తే 450 మంది తినేవారు రోజు. అలా మేము 2 ఏళ్ల పైన పెట్టాం, 2 years పైన పెట్టాం మేము. ఇప్పుడు కాకపోతే అడిగిన దాన్ని కూడా రీజనబుల్లే కదా. గతంలో 100 స్టార్ట్ చేశారు, నిన్న మంత్రి నారాయణ మాట్లాడితే ఇంకో 75 స్టార్ట్ చేస్తామన్నారు. ఇప్పటికీ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కటి కింద కూడా లేదు కదా. ఒక్కొక్క గ్రామంలో పెడితే బాగుంటుందేమో ఒక ఐడియా ఇస్తున్న, సజెషన్ తీసుకోండి, ఇంకా పెట్టడానికి ట్రై చేయండి. సజెషన్ చేయడం మంచిదే. మొత్తం ఖజానా అంతా ఊడ్చేసి లక్షల కోట్ల అప్పులు చేసిన వాళ్ళు ఉచిత స్థలాలు ఇవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. చేసాము అంటే పర్ఫెక్ట్ గా చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారి పనితీరు. అదే అందరికీ అందుబాటులో తీసుకురండి అంటున్నారు. ఒకరికి కాదు కదా, కేవలం ఇప్పుడు ఒక మండలంలో ఉంటే వాళ్ళంతా అక్కడికి వచ్చి తినలేరు కదా, అందరికి అవైలబుల్ గా ఉండేటట్టు ఏర్పాట్లు చేయండి అంటున్నారు. మీరు ఎట్లా సంపద సృష్టిస్తా అని చెప్తున్నారు కదా, సృష్టించినప్పుడైనా పెట్టండి. వారి కోరిక మేరకు తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే, లక్ష్మణరావు గారు పాయింట్ ఏంటో చెప్పండి. కేశవరావు గారు సమాధానం చెప్తారు. ఆశా గారు చెప్పండి. ఇలా 35 లక్షలు పెట్టి ఆ తాత్కాలికమైన భవనాన్ని కట్టమని తాత్కాలికమైన భవనమే, తాత్కాలికమైన భవనమే, శాస్త్ర భవనాలు కాదు. అదేదే చంద్రబాబు నాయుడికి రాస్తు కాదు. అదేమో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఈ భవనాన్ని కట్టడానికి మేము కట్టాం. ఈ రోజున సచివాలయం భవనాలు, ఆరోగ్య కేంద్రం, విలేజ్ క్లినిక్లు శాస్త్రమైన భవనాలు అంటే అవి 25 లక్షలకే కట్టిండు. 25 లక్షలకి 20 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఉంటాయి అవి. అన్ని శాస్త్రమైన భవనాలు. మీరు కట్టినవే 5 సంవత్సరాల తర్వాత ఉంటాయా? దానికి ఎందుకు మీరు ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తారు? 35 లక్షలు ఎందుకు వృధా చేస్తారు? మీరు అన్నారు మళ్ళీ దాన్ని
మా రీకన్స్ట్రక్షన్ చేయడానికి 15 లక్షలు అయిందని ఎవరు చెప్పండి అది దేనికి మీరు తాత్కాలికంగా ఆ భవనాన్ని కట్టడం ఏంటి మన డబ్బులు మళ్ళీ దాని మీద వెచ్చించడం ఏంటి కడితే శాస్త్రమైన భవనాలు కట్టండి ఓకే అన్ని శాస్త్రమైన భవనాలు కట్టండి ప్రజాభూమే కదా అది ప్రజాభూమే కదా మీరు కొన్ని ఈ భూమి కాదు కదా మళ్ళీ ప్రభుత్వ భూములు ఎందుకు కడుతున్నారు మీరే అంటున్నారు మళ్ళీ ప్రభుత్వ భూములు కట్టడం మీరే అంటున్నారు ప్రభుత్వ భూములో మీరు కబ్జా చేయడానికి ఇదో కబ్జా అమ్మా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా సమాధానం చెప్తారంట ఒక నిమిషం క్యాంటీన్ పేరు చెప్పి ఇక్కడ అన్న క్యాంటీన్ ఉండేదా ఈ స్థలంలో మనకి లెంతీ క్వశ్చన్స్ వద్దు షార్ట్ అండ్ స్వీట్ గా సమాధానం తెలుసుకుందాం లక్ష్మణ్ గారు మీ పాయింట్ అర్థమైంది కదా మీ పాయింట్ అర్థమైంది కదా సమాధానం తెలుసుకుందాం ప్లీజ్ చెప్పండి ఆశ గారు చెప్పండి అది పక్కా భవనం ఆర్సిసి భవనం ఆయన కనుక ఎక్కడున్నా సరే వచ్చి చూసుకోమనండి అంటే ఇంతకు ముందు మీరు రీమాలిషన్ చేయడానికి 30 లక్షలు ఖర్చు పెట్టారంటున్నారు కదా అద్దాలు పట్టుకుపోయారు గ్లాసులు పట్టుకుపోయారు మున్సిపాలిటీది మీరు అర్థం చేసుకోండి. తణుకులో పెట్టిన మీరు పెట్టిన సచివాలయాలన్నీ కూడా తణుకు మున్సిపాలిటీవే. సచివాలయం కట్టారా? తణుకు నియోజకవర్గం కట్టారా? అన్ని తణుకు మున్సిపాలిటీ అవి. మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ పద్ధతిలో కడితే గ్రామ పంచాయతీ మరి మీరు మేము కబ్జా చేసావా? కబ్జా సంస్కృతి ఇది భూ కబ్జా, ఇది భూ కబ్జా. మీరు అనకట్టారు, మీ పార్టీ ఆఫీసులు అనకట్టారు. భూ ప్రభుత్వ స్థలాలన్నీ మీరు 30 నుంచి 40 సంవత్సరాలకి పర్మిషన్ తీసుకొని కబ్జా చేసే కదా కట్టారు మీ పార్టీ ఆఫీస్ లో. మీ పార్టీ లక్ష్మణరావు గారు, మంత్రిరావు బాబు గారు, ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అసలు ఫుడ్ దగ్గర నుంచి నాణ్యత